హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అనేది మనకు కొత్త సంవత్సరం కాదండి. అంటే సంవత్సరం మనకైతే ఉగాది ఫెస్టివల్ వస్తే మనకైతే కొత్త సంవత్సరం కిందికి వస్తుంది. ఇది మన ఫెస్టివల్ కాదు. కాకపోయినా మనమైతే దీన్ని న్యూ ఇయర్ అని చెప్పేసి చాలానే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. రాత్రి మొత్తం ఉండి ఇట్లా 12 o'clockకి కేక్ కట్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. సో న్యూ ఇయర్కి అని చెప్పేసి ఒక మంచి డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నేనైతే గడప ముగ్గుతోని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ముగ్గు వేసుకునేటప్పుడు అయితే ఇంటి లోపల నుంచి గడప పైన ముగ్గు వేసుకోవాలి. ముందుగా పసుపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం చేయవలసింది మర్చిపోకుండా ఎప్పుడు కూడా చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, గడప లోపల నుంచి ముగ్గు వేసుకుంటే మంచిది, గడప బయట నుంచి అయితే వేసుకోకూడదు. ముగ్గు వేసుకునేటప్పుడు లోపల నుంచే వేసుకోవాలని చెప్పేసి నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా ఇలానే బయట నుంచి వేసుకోవడం జరిగింది. మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఉంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా. అలానే నేను కూడా తెలుసుకుంది పెద్దవాళ్ళ ద్వారానే. కాబట్టి అప్పటి నుంచి నేనైతే ఇంటి లోపల నుంచి అయితే ముగ్గు వేసుకోవడం జరుగుతుంది గడప పైన. నిజంగా అండి, కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవంతో చెప్తూ ఉంటారు. కొన్ని తరాల నుంచి వాళ్ళకు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు అలా తరతరాల నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తూ ఉంటారు కదా. సాంప్రదాయం కొన్ని పెద్దవాళ్ళకే అనుభవంతో ఉంటుంది. వాళ్ళు చాలా మంచిగా చెప్తూ ఉంటారు. మనం కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించాం. ఎందుకంటే మన ఏజ్ అలాంటిది. ఈ రోజుల్లో పెద్దవాళ్ళతో చెప్పిందే సోది అది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి వాస్తవానికి వాళ్ళు చెప్పిన రైట్ అవుతుంది. మనకి ఎప్పుడు రైట్ అనిపిస్తుంది అంటే మనకేదైనా ఆపద అంటే లేకుంటే ఏదైనా మిస్టేక్ అని అనిపించిన తర్వాత అయ్యో నేను వినలేదు, మన పెద్దవాళ్ళు చెప్పింటే బాగుండేమో, అలా జరగకపోవేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, గడప మీద ముగ్గు అయితే ఎంత బాగుందో, సింపుల్ అండి. ముందుగా ఎందుకంటే ఇంటి ముందట న్యూ ఇయర్ చేసుకున్న ముగ్గు గడపతో చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ న్యూ ఇయర్ డిజైన్ అయితే వేసేసాము. కానీ గడప ముందు చూపిద్దామని చెప్పేసి గడప పైన ముగ్గు వేసి కూడా మరీ చూపించాల్సి వచ్చింది. చూడండి అండి, ఈ ముగ్గు వచ్చేసి నేను కాదు వేయడం, మా ఆంటీ వేస్తూ ఉంటారు. నేనైతే వినిపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు చేసే పనులు వాళ్ళే చేస్తారని చెప్పుకుంటే నాకు మంచిది. మధ్యలో ఇంటి ముందు స్టార్టింగ్లో అయితే నేనే వేసాను అన్నట్టు చెప్పాను కదా. సో నేనైతే వేయడం జరగలేదు. మా ఆంటీ అయితే చాలా బాగా వేస్తుందండి. అసలు ఎంత బాగా వేస్తున్నారంటే చెప్పనకూడదు. ముందు వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను కూడా మీకు ఎంత బాగా వేస్తారనే విషయం గురించి. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా కనిపిస్తున్నా కూడా పసుపు వేసి ముగ్గేస్తే ఇంటికి కళ అనేది అసలు నిండుతనంగా ఉంది. చూడండి అండి, ఇంటి ముందట చాలా బాగుంది కదా. డోర్స్ డిజైన్స్ అయినా కూడా చాలా బాగా వేయించుకున్నారు, చాలా బాగుంది. చూడండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీరు కూడా వేసుకోవాలని చెప్పేసి మీకోసం మరీగా వేయించాను. చాలా బాగా వేశారు ఆంటీ అయితే డిజైన్స్ తోటి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే చాలామంది అయితే ఫస్ట్ అయితే ఎలా వేసుకుంటున్నారంటే 2026 డాట్స్ పెట్టి మరీ వేసుకుంటారు కదా. సో ఇది కూడా డాట్స్ 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు సూటి చుక్కలండి. మనకు కలర్ ఏ ముగ్గు వేసుకున్నా కూడా కలర్ఫుల్గా వేసుకుంటేనే అది అసలు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ అనేది మనుషులకు తెలియాలి. అలాంటే ఇక్కడ ఈ ఫ్లవర్లో ఈ కలర్ వేస్తే బాగుంటుంది, ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తెలుస్తేనే చాలా బాగుంటుంది. న్యూ ఇయర్కి చాలామంది అయితే న్యూ ఇయర్ 2026 అని చెప్పేసి నెంబర్స్తో వచ్చేటట్టు డాట్స్ వేసుకొని మరీ పెట్టుకుంటారు. మనం అలా కాకుండా కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్కువ మంది అయితే డిజైన్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇట్లా చుక్కల డిజైన్స్ అయితే వేయాల్సి వచ్చింది ఫ్లవర్స్తోనైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. 9 చుక్కలు ఒక్కో వరుస వచ్చే వరకు సందు చుక్కలు కాకుండా సూటి చుక్కలు అండి. ఒకటి వచ్చే వరకు 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు చాలా బాగుందండి ముగ్గు అయితే. చూడండి ఆంటీ ఏ విధంగా వేస్తున్నారో, చాలా బాగా వేస్తారు ఆ ముగ్గులు వేసే అయితే. మనం శుద్ధతోని చాపిస్తోని వేసుకున్న కొన్నిసార్లు అయితే మన చేతులు అయితే అటు ఇటు అవుతూ ఉంటాయి. కొంచెం వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది వేస్తే మాత్రం మనకు
కంప్యూటర్ ప్రింట్ తీసేటప్పుడు జిరాక్స్ ఎలా వస్తుందో యాజ్ యూజ్డ్గా అన్నట్టుగా తన ఆంటీ వేస్తే మాత్రం అలానే ప్రింట్ టైప్లో వస్తుందండి. చాలా చాలా బాగా వేస్తారు. నాకైతే చాలా చాలా ఇష్టం ముగ్గులను అయినా లేకుంటే పాటలైనా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను పాటలను. ముగ్గులను అయితే వేయడం కోసం చిన్నప్పుడైతే ఒక బుక్ పెట్టుకునేదాన్ని. ఆ బుక్‌లో అయితే ముగ్గులు వేసుకునేదాన్ని చాలానే. కానీ ఆ రోజులైతే వేరే ఉంటాయండి. చిన్నతనంలో చేసిన ప్రతి ఒక్కటి ఇప్పుడైతే అది తీపి జ్ఞాపకంగా ఉండిపోయినాయి. ఒక్కటి కూడా మర్చిపోలేకపోతున్నాం. ప్రతీది అయితే జ్ఞాపకం అనేది ఉండిపోతుంది. కాకపోతే అప్పుడప్పుడు మనం ఏదైనా పని చేస్తూ ఉంటే మనకైతే ఐడియా వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు మనం ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం అని చెప్పేసి అనుకోవడం తప్ప ఇప్పుడైతే ఏం కనిపిస్తలేవు. అన్నీ కనుమరుగైపోయినట్టు అయిపోయినాయి. అప్పట్లో అయితే గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు బుక్స్ ఇచ్చేవాళ్ళండి. గవర్నమెంట్ నుంచి మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు బుక్స్. లాంగ్స్ బుక్స్ అని, షార్ట్ బుక్స్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఏం చేసేటోళ్ళం అంటే బుక్స్ అని కొంచెం గవర్నమెంట్ వాళ్ళ నుంచి ఎప్పుడైనా మనకి ఏదైనా రావాలంటే కొంచెం టైం పడుతుంది, లేట్‌గా వస్తాయి కదా! సో, మేమైతే ముందే బుక్స్ అనేది కొనుక్కునేవాళ్ళం. నోట్ బుక్స్ అనేది కొనుక్కునేవాళ్ళం స్కూల్ కోసం అని చెప్పేసి రాసుకోవడానికి హోంవర్క్ వాటికి. ఇంకా గవర్నమెంట్ నుంచి మనకు ప్రొవైడ్ చేసిన తర్వాత వాటికైతే దాచిపెట్టుకునేటోళ్ళం. అందులోకెళ్ళి ఒకటైతే బుక్ తీసుకొని ముగ్గులకు, పాటలకైతే కన్ఫామ్‌గా అయితే యూజ్ చేసుకునేటోళ్ళం. ఎవ్రీ ఇయర్‌కి ఒక బుక్ అయితే మెయింటైన్ చేసేటోళ్ళమండి. కానీ ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ ఎట్టిపోయినాయేమో! ఇప్పటికీ దాచిపెట్టుకొని ఉంటే చాలా బాగుండేనేమో అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ముగ్గులు రాని వాళ్ళకు అప్పుడు వేసుకున్న ముగ్గులైనా చూసుకొనైనా వేసుకోవచ్చని. ఆ కాలం నాటి ముగ్గులు వేరే, ఇప్పుడు వేసుకునే ముగ్గులు వేరే. రోజు రోజుకి కాలం మారుతున్న కొద్దీ ముగ్గులు కూడా మారుతూ ఉన్నాయి. అంటే డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కదా! మన అమ్మోళ్ళు వేసిన ముగ్గులు వేరే ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకునే ముగ్గులు వేరే ఉంటుంది. రేపు మన పిల్లల జనరేషన్ వేసుకున్న ముగ్గులు కూడా వేరే ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటిదంటే తరాల నుంచి వస్తున్నాయి. కొన్ని మాత్రం మారవు అస్సలకి. రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఆంటీ అయితే ఎంత బాగా వేశారు. డిజైన్ చుక్కలతో పాటు డిజైన్ చేసి పడేశారు. చాలా బాగుంది కదా! చూస్తుంటే చాలా లోటస్ ఫ్లవర్స్తోని చాలా చక్కగా వేశారు. నిజానికి అండి కొంతమందిలో మల్టీ టాలెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు అన్ని పని చేయగలుగుతారు. వంటలు బాగా చేస్తారు. కొంతమందికి చేయి హస్తం ఏంటిదో అర్థం కాదు, కానీ వంటలైనా సరే, ముగ్గులైనా సరే చాలా బాగా వేస్తారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రేర్‌గా. కొంతమందికి ఒకటే అంటే వాళ్ళు ఏదైనా చేస్తే ఒకటే పని చేస్తారు. అందులో ఒకటే పర్ఫెక్ట్ ఉంటారు తప్ప, కొంతమందికైతే మాత్రం అన్నీ చేయగలుగుతారు. అన్ని పనులు చేయగలుగుతారు. ఆంటీ కూడా అలాంటి వాళ్ళే. మల్టీ టాలెంట్ పర్సన్స్ ఆంటీ అయితే. తను స్టిచ్చింగ్ చేయగలుగుతారు. అండ్ టీచర్ కూడా. ఇదిగో ఇలా చూడండి ముగ్గులు వేయగలుగుతారు. వంటలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతారండి. గ్రామాల్లో ఏంటిదంటే చాలా ఇంటి ముందట చాలా ప్లేస్ ఉంటాయండి. వాళ్ళు చెక్క పెండతోని అలికి ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. యెల్లో కలర్‌తోని పెండతో చల్లిన తర్వాత అది కొంచెం యెల్లో అంటే యెల్లో అని కాదు, కొంచెం యెల్లో టైప్‌లో కలర్స్ కూడా వచ్చేస్తది కదా ఎంచక్కా. దాని మీద వైట్ సున్నంతోని వేస్తూ ఉంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటది. మెయిన్‌గా ఏంటిదంటే మన పట్టణాల్లో అయితే కొంచెం కూడా ప్లేస్ ఉండదండి. ఇంటి ముందర ఏం చేసి అంటే ఫ్లోరింగ్ చేసి పెట్టేస్తారు. కొంతమంది పాలిష్ బండలతోని ఏపించుకుంటారు. గ్రానైట్ బండ ఆంటీ వాళ్ళు కూడా అలానే చేశారు. దానివల్ల ఏంటిదంటే ముందట వాకిల్ అనేది ఉండకుండా పోతది. ఇప్పుడు ఎక్కువ అయితే సిటీలో ఏం చేస్తూ ఉంటారంటే గేట్ ముందర ర్యాంప్ అనేది నిర్మించుకుంటారు. కార్ ఎక్కడానికి అట్లా అనుకూలంగా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు. పట్టణాల్లో చాలా తక్కువ అండి. ఇంటి ముందట ప్లేస్ ఉండి పెన్నుతోని అలికి చల్లుకోవడం అనేది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇప్పుడు మనకు రెడీమేడ్ కలర్ పెన్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అది వేసుకొని ముగ్గులు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ప్రతి పండగకైతే మేమైతే అలానే చేస్తూ ఉంటాము. మనకు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు మనకు పెన్ ఎట్లాగో చల్లుకునే అవకాశం ఉండదు కాబట్టి పట్టణాల్లో. సో పేడ ఒక ప్యాకెట్ అయితే మనకైతే ఇప్పుడు దొరుకుతుందండి. మేమైతే ఎక్కువగా ఫెస్టివల్ టైంలో అయితే అలానే ఆ ప్యాకెట్ తెచ్చుకొని కలర్ పేడాన్ని తెచ్చుకొని అలికి ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్‌గా ఇప్పుడు మనం వేస్తున్నది ఏంటిదంటే గ్రానైట్ కింద ఫ్లోర్ మీద వేయడం వల్ల అసలు కొంచెం క్లారిటీగా అనేది కనిపిస్తలేదు. అదే బయట చూడండి ఈ ముగ్గునైతే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఎందుకో ఫోన్‌లో క్లారిటీ తగ్గడం వల్లనా లేకుంటే ఏంటిదో గానీ కనిపించడం లేదని కాదు. కాకపోతే కొంచెం డల్ లెక్క అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది చూడడానికి ఇంట్రెస్ట్‌గా కనిపిస్తదా లేదా అన్నట్టు డౌట్ వస్తుంది.
నిజంగా అదే ఆ వాకిలి మీద ఈ డిజైన్ ముగ్గు వేసి ఉంటే మాత్రం అసలు ఎంత హైలైట్ ఉండేనో అనిపిస్తుంది నాకైతే. మేము ఏం చేస్తాం, మనకు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలంటారు కదా. సో మనకు ఏది ఉంటే అది అందులోనే మనం అయితే అడ్జస్ట్ అయ్యి చూపించాల్సి వస్తుంది. కాబట్టిగా మేమైతే ఫ్లోర్ మీదనే వేసేసుకుంటున్నాము. మెయిన్గా అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. తులసి కోట ముందు వేసే ముగ్గులకైతే చాలా రిప్లై వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళైనా వేరే వాళ్ళైనా సరే మనకైతే చాలా బాగుందండి, ఎవరిసారి ఏంటిదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రివ్యూస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. మనం చేసే పనికి ప్రతిఫలం ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా కొంచెం కష్టపడి ఇంకా మంచిగా వేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు కూడా ఎలా అనిపించిందో కూడా కన్ఫర్మ్గా కామెంట్స్లో అయితే చెప్పండి. ప్రతి ఒక్కరి చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా ఏంటిదంటే అండి, మనం చేసే పని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంతోషం అనిపించాలి. ఆ తర్వాత ఇతరులు మనకు బాగుందని చెప్తే ఇంకా సంతోషం అనిపిస్తుంది కదా. కాబట్టిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా, అంటే మెయిన్గా ఈ వీడియోలో ముగ్గు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో అయితే పెట్టండి. ప్రతి ఒక్కరికైతే ముందుగా అయితే న్యూ ఇయర్స్కి ముందే నేనైతే న్యూ ఇయర్ రాకముందే మీకైతే న్యూ ఇయర్స్ విష్ చేసిస్తున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి కొంతమందికి రెవల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఒక రెవల్యూషన్ అనేది పెట్టుకుంటారు కదా కన్ఫర్మ్గా. అంటే ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అయితే ఈ ఇయర్లో ఈ పని చేయాలి, నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు ఈ పని చేసుకోవాలి, నేను ఇంత సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే ప్రతి ఒక్క పర్సన్ ఇట్లా ఉంటారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళైతే మోస్ట్లీ పర్సన్ అయితే ఇలానే ఆలోచించి రెవల్యూషన్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అందరు పెట్టుకుంటారు లేదా అనేది కొన్నిసార్లు డౌటే. సో అండి, కొత్త సంవత్సరం అనేది మనకు కాదు, ఇంగ్లీష్ వాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే భారతదేశంలో కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఇంకా మనకు కొత్త సంవత్సరం వచ్చేది ఉగాది ఫెస్టివల్ వస్తే మనకు కొత్త సంవత్సరము. అప్పటి నుంచి మళ్ళీ సంవత్సరం వస్తే మళ్ళీ ఉగాది వస్తే అది మనకు 1 ఇయర్ అనే దానికి కింద కౌంటింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మనకు 2025 చేంజ్ అయ్యి 2026 అనేది వస్తూ ఉంటాయి. దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, కలర్ వేస్తూ ఉంటే ముగ్గుకి ఎంత మంచి అందం వస్తుందో. కలర్ వేయడం కూడా ఒక కళనే అండి. ప్రతి ఒక్కరు ఇలా కలర్స్ వేస్తూ ఉంటారు. కానీ ఏ కలర్స్కి ఏ కలర్ వేస్తే బాగుంటుంది. ఆంటీ అయితే తను ఏంటిదో ఏమో తెలియదు, తను చేసే ప్రతి ఒక్క పని కొంచెం వెరైటీగా ఉండేటట్టు చూసుకుంటుంది. అందరితో పాటు రొటీన్ కాకుండా వెరైటీగా ఉండాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి అంతే. తను ఇక అది చెప్పకూడదు కొన్ని. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది కదా, చాలా బాగా వేస్తున్నారు నీట్గా, చాలా బాగా అనిపిస్తుంది. ముగ్గు వేస్తూ ఉంటే కలర్ఫుల్గా కూడా ఉంది. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మనకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ముగ్గులను వేసుకున్న తర్వాత ముగ్గులను చూస్తూ ఉండిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ముగ్గులు వేసుకోవడం కన్నా ముగ్గులు వేసుకున్న తర్వాత చూసుకుంటూ ఆనందం పడుకుంటా భోజనాలు కూడా చేయని వాళ్ళు కూడా ఉంటారు. నాలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే మనం కష్టపడి చేసిన పని ఏదైనా సరే సంతోషం కలిగిపిస్తూ ఉంటే అదే మన కడుపు నిండినట్టు అయిపోతుంది. అందుకని చూడండి ఫ్రెండ్స్, ఈ ఆంటీ వాళ్ళ ఇంటి ముందట అయితే ఇల్లు నిండా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. చూసిన ప్రతి ఒక్కరు అయితే ఆ ఆంటీని అయితే చెప్తూ ఉంటారు, చాలా బాగా వేస్తూ ఉంటారు, చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నిజంగా ఎవరైనా చేసిన పనిని మనం కన్ఫర్మ్గా వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. కొంతమంది అయితే కుళ్ళుకుంటూ ఉంటారు, బయట పడదు కానీ లోపల ఉంటాయి కొన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, కలర్ వేసే విధానం కూడా ఎంత బాగా వేస్తున్నారు. కలర్లో ఇంకో కలర్ వేస్తూ ఉంటే కూడా ఆ కలర్ షేడింగ్తో ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా కూడా వేసుకోవడం కూడా నిజానికి అందరు వేసుకోలేకపోతారు. అంటే కలర్ వేయడం ఒక రకంగా, అందులో ఇంకో కలర్ని ఇంత బాగా వేసుకోవడం చూపించడం ఇంకొక రకం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. నాకైతే చాలా నచ్చింది డిజైన్స్ వేసుకోవడం. నిజంగా చాలామందికి రావండి, చేతులు తిరగడం, మెలికల ముగ్గులు వేసుకోవడం సాధ్యంగా అందరికీ పాసిబుల్ కాదు. కానీ ఆంటీ వేస్తూ ఉంటే మాత్రం మస్తు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అయితే న్యూ ఇయర్స్కి రాస్తుంది చూడండి విష్ చేయడం. అది ఎంత బాగా కర్స్ రైటింగ్ టైప్లో అయితే పెయింట్ వేసినట్టు, మన అచ్చు ముద్రలు వేసినట్టు హ్యాండ్స్తో
ఇంత బాగా రాయగలుగుతుందో చూడండి. చాలా బాగా రాస్తుంది కదా. చేతిలో ఏం మహాత్మ ఉంటుందో తెలియదు కానీ వర్డ్స్ని అయితే పెద్ద పెద్దగా ఎంత బాగా రాస్తుందో చూడండి. సింగిల్ టేక్తోనే డబల్ రాస్తుంది అన్నట్టు కాకుండా కర్స్ రైటింగ్ తోటి చూడండి నీట్గా అంటే నీట్గా రాస్తుంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆంటీ రాస్తూ ఉంటే కూడా భలే అనిపించింది. నేను చెప్పాను అప్పుడు ఆంటీ భలే రాస్తున్నారు, చాలా చాలా బాగుంది. నిజానికి అసలు మీరైతే రియల్లీ గ్రేట్. ఇలా రాయడం, ఇంత నీట్గా రాయడం. నేనైతే 1కి 2 సార్లు కన్ఫామ్గా రఫ్ చేసి మరీ రాసుకోవాల్సి వస్తే నాకు ఒకటేసారి ఇంత నీట్గా రావాలంటే అస్సలే రాదు. కానీ సింగిల్ టేక్లో ఎంత బాగా రాస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ అభిప్రాయం అనేది మీ కామెంట్లో చెప్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోనికి నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.